ఎవరైనా మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ విజిట్ చేస్తే ప్లీజ్ అండి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు టాపిక్ ఏంటంటే ఇందిరమ్మ స్టేటస్‌లో మీకేమన్నా మిస్టేక్ గానీ, ఏవన్నా తప్పులు ఆధార్ నెంబర్ గానీ, మొబైల్ నెంబర్ గానీ, లేకపోతే మీ డీటెయిల్స్ గానీ, రెసిడెన్షియల్ స్టేటస్ గానీ ఏవన్నా రాంగ్ ఉంటే మనమైతే చేంజ్ జేసుకోవచ్చండి. ఇప్పుడు మనకైతే సర్వేయర్ నెంబర్ అయితే చూపిస్తుంది గదండీ! సర్వేయర్ నెంబర్‌కి ఆయనే సర్వేయర్‌కి మీరు కాల్ చేస్తే ఆయన రెస్పాండ్ కాకపోతే ఎంపీడీఓ ఆఫీస్‌కెళ్ళండి. ఆఫీస్‌కెళ్ళిన వాళ్ళు పట్టించుకోకపోతే ఇప్పుడు మనం మొబైల్ నెంబర్‌తోని గానీ, ఆధార్ నెంబర్‌తోని అయితే మనమైతే చూసుకుంటాం గదండీ! డీటెయిల్స్ మనం ఎల్2 లిస్ట్‌లో ఉన్నామా? ఎల్1 లిస్ట్‌లో ఉన్నామా? ఎల్3 లిస్ట్‌లో ఉన్నామా? అని అయితే చూసుకుంటాం గదా! అందులో అక్కడ క్లిక్ హర్ అనే కాడ టు గవర్నెన్స్ అని ఉంది గదండీ! అక్కడ క్లిక్ హర్ గాడ మనం క్లిక్ చేసిన వెంటనే మనకైతే ఓటీపీ వస్తదండి. ఓటీపీ వచ్చిన తర్వాత మనం ఏ మొబైల్ నెంబర్ ఇచ్చినామో ఆ మొబైల్ నెంబర్‌కైతే ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని మనం ఎంటర్ చేయగానే మనకొక ఫామ్ అయితే వస్తుందండి. ఆ ఫామ్ మనం ఫిలప్ చేయాలి. అది ప్రజాపాలనలో మీరు అప్లై చేశారా? చేయలేదా? అని అడుగుతుంది. అంటే మీరు ప్రజాపాలనలో అప్లై చేసిన వాళ్ళైతే చేసినామని యెస్ అని కొట్టాలండి. అది మీకైతే నేను చూపించుకుంటూ అయితే మాట్లాడతాను. మీ రెసిడెన్షియల్ స్టేటస్ ఇప్పుడు రెసిడెన్షియల్ స్టేటస్‌లో మీరు ఎల్2 లిస్ట్‌లో ఉన్నారు. రెసిడెన్షియల్ స్టేటస్‌లో ఓన్ అని ఉంటే మీకైతే ఇల్లు రాదండి. అలాంటివయితే ఖచ్చితంగా మీరు చేంజ్ చేసుకోవాలండి. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి రెంట్‌కున్నానైతే మీరు రెంట్‌కుంటాను. మేము 15 ఇయర్స్ నుంచి ఉంటాను, 20 ఇయర్స్ నుంచి ఉంటాను అని మీకక్కడ రెసిడెన్షియల్ అక్కడ ఉన్నా గూడా మీ రెసిడెన్స్ స్టేటస్ అనేది రెంట్ అని ఉండాలని, రెంట్ అని ఉండే వాళ్ళకి మాత్రమే ఇప్పుడైతే ఇందిరమ్మ ఇల్లు అయితే శాంక్షన్ అయితదండి. ఎల్2 లిస్ట్‌లో ఉన్న వాళ్ళకి. ఎల్3 లిస్ట్ వాళ్ళకి ఓన్ అని ఉన్నా ప్రాబ్లమ్ లేదు. అంతే గదండీ! ఇప్పుడు ఎల్1 వాళ్ళకి గూడా ఓన్ అని ఉంటది. ఎందుకంటే వాళ్ళు కూలగొట్టి ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఇల్లు కట్టుకుంటారు గదా! ఆల్రెడీ వాళ్ళకి ఇల్లుంది, సైట్ ఉంది. ఆ ఇల్లే ఉన్నదాన్నే కూలగొట్టుకొని వాళ్ళు ఇల్లు కట్టుకుంటారు. ఎల్1 వాళ్ళకి, ఎల్3 వాళ్ళకి ఓన్ ఉన్నా ఏం కాదు గానీ, ఎల్2 వాళ్ళకి మాత్రమే రెంట్ అని ఉండాలండి. రెంట్ అని ఉంటేనే మీకైతే ఇందిరమ్మ ఇల్లు అనేది శాంక్షన్ అయితే అయితదండి. మీకిది అర్థమైంది గదా! ఈ రెసిడెన్స్ స్టేటస్ అనేది ఖచ్చితంగానైతే మీరైతే చేంజ్ చేసుకోవాలండి. మీ ఆధార్ నెంబర్, మీ మొబైల్ నంబరు, మీ రెసిడెన్స్ స్టేటస్ ఈ 3 అయితే ఖచ్చితంగా అయితే మీరు చేంజ్ చేసుకోండి. మీరు నేను ఫస్ట్ చెప్పే మాట ఏంటంటే సర్వేయర్‌కి ఫోన్ చేయండి. సర్వేయర్ రెస్పాండ్ కాకపోతే ఎంపీడీఓ ఆఫీస్‌కెళ్ళండి. ఎంపీడీఓ ఆఫీస్‌కెళ్ళినా కాకపోతే మీరు ఇప్పుడు నేను చెప్పిన విధంగా అయితే చేసుకోండి. ఈ విధంగా అయితే కొంచెం టైం పడతది గానీ సక్సెస్ అయితే అయితదండి. ఓకే అండి. ఇప్పుడు మనం ఎలా చేయాలో అయితే మీకైతే నేను చూపిస్తానైతే చూద్దామండి. ఇక్కడుంది చూసారా అండి? ఇప్పుడు మన మొబైల్ నంబర్‌తోని గాని, ఆధార్ నంబర్‌తోని గాని, లేకపోతే మన అప్లికేషన్ ఐడీతో గాని మనము ఎంటర్ చేయగానే మనకైతే డీటెయిల్స్ అయితే ఇట్లా కనబడతాయి గదండీ! ఈ పేజ్ అయితే ఇట్లా ఓపెన్ అవుతుంది గదా! ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ అప్లికేషన్ స్టేటస్ పెండింగ్ ఫర్ ఎంపీడీఓ అప్రూవల్ అని ఉంది గదా! దీని కింద క్లిక్ హర్ ఉంది చూసారా? టు రైజ్ గవర్నెన్స్ అని ఉంది గదా! ఇక్కడండి మనకేమైనా రాంగ్ ఉంటే ఇక్కడ క్లిక్ హర్ అని ఉంది గదా! ఆ క్లిక్ హర్ పైన మనం క్లిక్ చేయగానే మన ప్రజాపాలనలో ఏ నంబర్ అయితే ఇచ్చామో, ఆ నంబర్‌కి మనకు ఓటీపీ పోతుందండి. అంటే నంబర్ మీదా? కాదా? అనేది ఆళ్ళు చెక్ జేయడానికి అట్లా ఓటీపీ పెట్టిరని, ఆ ఓటీపీ కొట్టగానే మనకైతే ఫార్మ్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు క్లిక్ హర్ ఉంది చూసారా? ఇక్కడ వ్యూ డీటెయిల్స్ పైన అప్లికేషన్ స్టేటస్ కింద క్లిక్ హర్ అని, ఆ క్లిక్ హర్ మీద మీరు క్లిక్ చేయాలండి. క్లిక్ చేసిన తర్వాత మీ డీటెయిల్స్ అయితే మీ రాంగ్ ఉంటే రైట్ అయితే చేసుకోండి. ఇప్పుడైతే మీరు ఓటీపీ ఎంటర్ చేయంగానే మీకైతే ఒక ఫామ్ ఓపెన్ అవుతుందండి. అయితే మీకైతే చూపిస్తాను. ఓటీపీ అని ఉంది గదా! ఆ ఓటీపీ మనం ఎంటర్ చేయాలండి. ఓకే అండి. నేను ఫామ్ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను. ఈ విధంగా అయితే ఫామ్ ఓపెన్ అవుతుందండి. మీరు ఓటీపీ కొట్టగానే ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. అప్లైడ్ ఇన్ ప్రజాపాలన అని ఉంది గదా! మీరు ప్రజాపాలన అప్లై చేస్తే యెస్ అని పెట్టండి. లేకపోతే నో అని పెట్టండి. మీ ఆధార్ నెంబరు, మీ డిస్ట్రిక్టు, మీ మున్సిపాలిటీ, మీ గ్రామ పంచాయతీ, మీ అప్లికేషన్ నేము, ఎవరి పేరు మీద అప్లికేషన్ చేశారో వాళ్ళ నేము, జెండరు, మీ మొబైల్ నంబర్ అయితే ఇక్కడ వచ్చిందండి. నేను హైడ్ చేశాను. గవర్నెన్స్ కేటగిరీ అంటే మీరు దేని రాంగ్ పడిందని మీరు అదైతే సెలెక్ట్ చేసుకోండి. ప్రాబ్లమ్ డిస్క్రిప్షన్ అంటే మీరు దేని గురించి? మీరు ఆధార్ నంబర్ తప్పు పడిందా? లేకపోతే మీ రెసిడెన్షియల్ స్టేటస్ తప్పు పడిందా? లేకపోతే మీ మొబైల్ నంబరా? అదైతే ఇక్కడ రాయండి. దానికి సంబంధించింది డాక్యుమెంటు మీరిక్కడ
పెట్టాలండి. ఫైల్ చేసైతే పెట్టాలి. పెట్టి ఇక్కడ సబ్మిట్ కొట్టిరనుకోండి, సబ్మిట్ కొడితే మీదైతే ఎళ్తదండి అక్కడ ఆఫీస్‌కైతే ఎళ్తది. అది ఇన్ ప్రోగ్రెస్ అని పడుతుంది. అది ఎన్ని రోజులు అయితదో తెలియదు. కాకపోతే వాళ్ళు రెస్పాండ్ కాకపోతే ఈ విధంగా చేసుకోండి. ఒకవేళ రెస్పాండ్ అయ్యిర్రనుకోండి ఇదైతే చేయకండి. ఇది కొంచెం లేట్ ప్రాసెస్ అండి. మీరు ఆళ్ళెవరు రెస్పాండ్ కాకపోతే ఏం చేస్తారు ఇగ ఈ విధంగా ఏదైతే ఒకసారి ట్రై చేసి చూడండి. కంపల్సరీగా ఎల్2 లిస్ట్ వాళ్ళకైతే ఓన్ అని ఉండొద్దండి. రెంట్ అని ఉండాలే. ఎల్1, ఎల్3 లిస్ట్ వాళ్ళకున్నా ఏం ప్రాబ్లమ్ కాదండి. ఎల్2 లిస్ట్ వాళ్ళకి మాత్రము ఓన్ అని ఉండకూడదండి. రెంట్ అని ఉండాలి. ఓకే కదండీ! ఈ విధంగా అయితే మీరు ఫార్మ్ అయితే ఒకసారైతే ఫిలప్ చేసైతే పెట్టండి. కంపల్సరీగా సక్సెస్ అవుతుంది గానీ కొంచెం లేట్‌గా అవుతుందండి. వాళ్ళు రెస్పాండ్ కాకపోతే ఈ విధంగా అయితే చేసి పెట్టండి. కంపల్సరీగా ఇది ఓకే అవుతుంది. ఈ విధంగా అయితే చూసుకోండి. మీ డీటెయిల్స్ అన్నీ కరెక్ట్ ఉన్నాయా లేదా చూసుకున్న తర్వాత ఒకవేళ రాంగ్ ఉంటే ఇక్కడ ఉంది గదండీ! ఏం ప్రాబ్లమ్ ఉన్నా సరే మీరైతే ఇందులో అయితే రాసి మీ ఆధార్ నెంబర్ తప్పుంటే ఆధార్ నెంబర్, మొబైల్ నెంబర్ తప్పుంటే మొబైల్ నెంబర్, లేకపోతే రెసిడెన్స్ స్టేటస్ తప్పుంటే రెసిడెన్స్ స్టేటస్. ఇప్పుడు రెంట్‌కుండే వాళ్ళు ఎప్పటినుంచి అంటే 20 ఇయర్స్ నుంచి రెంట్‌కుండే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి 1 ఇయర్ నుంచే రెంట్‌కున్నారని పడతది. అలాంటి వాళ్ళు గూడా మీకు ఏ ప్రాబ్లమ్ ఉన్నా ఇంతైతే పెట్టుకోండి. ఓకే అండి. వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ప్లీజ్ అండి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకే అండి. బాయ్. బాయ్.